హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఆర్య విహాన్వాల్. ఈరోజు నేను మసాలా పప్పు, కందిపప్పుతో మసాలా పప్పు అండ్ నిమ్మకాయతో నిమ్మకాయ చారు అయితే చేయడం అయితే చూపించబోతున్నాను. మసాలా పప్పు అయితే చాలా బావుంటుంది. నాకు చిన్నప్పుడు మా నానమ్మ చేసి పెడుతూ ఉండేది. చాలా బాగుండేది టేస్ట్ అయితే. నాకెందుకో అప్పుడు ఊరికే గుర్తొచ్చి అలా నాకు తినాలనిపించి అలా నేనైతే చేసేసాననమాట. చేస్తూ చేస్తూ మీకు కూడా చూపిద్దామని చెప్పి వీడియో అయితే తీశాను. సో, వీడియో చూసే ముందైతే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ముందుగా నేను నిమ్మకాయ చారైతే ఎలా చేసుకోవాలని చూపిస్తున్నాను. సో, ముందుగా ఒక గిన్నె అయితే పెట్టేసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని సేమ్ ప్రాసెస్‌లో పచ్చి పులుసు అయితే ఎలా చేసుకుంటామో అలాగా పప్పు దినుసులు అండ్ తాలింపు గింజలు అలా వేసుకొని కొంచెం ఒక 2, 3 పచ్చిమిర్చి కట్ చేసుకొని అలా వేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోండి. అలాగే కొంచెం పించ్ ఆఫ్ అంటే పించ్ ఆఫ్ ఆహ్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. అది మొత్తం పచ్చివాసన పోయి వేగేదాకా వేయించుకున్న తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేసుకోండి. ఆ తర్వాత పసుపు వేగిపోయిన తర్వాత మాడిపోకుండా చూసుకోండి ఫస్ట్ చారైతే. ఆ తర్వాత నీళ్లు పోసేసుకోండి. మీకు ఎంత క్వాంటిటీ కావాలి అని అనుకుంటే అంత క్వాంటిటీ వాటర్ అయితే పోసేసుకోండి మీకు సరిపోయేంత. సో, ఆ తర్వాత ఆ వాటర్ మరుగుతూ ఉంటాయి కదా! మరుగుతూ ఉన్నప్పుడు మనం కొంచెం సాల్ట్ దానికి సరిపడా సాల్ట్ నేనైతే 1 ½ స్పూన్ వరకు వేసుకున్నాను. టీ స్పూన్ వరకి. అండ్ అలాగే కొద్దిగా ధనియాల పౌడర్ అయితే వేసుకున్నాను. మీరు కావాలనుకుంటే ఇందులో కొంచెం మెంతి పొడి కూడా వేసుకోవచ్చు. అండ్ అలాగే నేను తాలింపులో చెప్పడం మర్చిపోయాను. ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి ఇందులో. చాలా బావుంటుంది తాలింపు వేసేటప్పుడే. అండ్ అలాగే నేను ఒక పెద్ద నిమ్మకాయ ఉంటుంది కదా! దాన్ని తీసుకొని హాఫ్ కట్ చేసి హాఫ్ ముక్కనే నేను ఇందులో పిండేసాననమాట. మీరు కావాలనుకుంటే మీడియం సైజు నిమ్మకాయ ఒకటి మొత్తం కూడా వేసుకోవచ్చు. ఈ 2 గ్లాస్ ఆఫ్ వాటర్‌కి. సో, అలాగా నేను మొత్తం కూడా యాడ్ చేసుకున్నాక ఇది మరిగిపోతూ ఉంటుంది కదా! మరుగుతూ ఉన్నప్పుడు పచ్చి ఉల్లిపాయలు ఉంటాయి కదా! ఆ ఉల్లిపాయలని యాడ్ చేసుకోండి. అండ్ అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోండి. ఫ్లేవర్స్ అన్నీ కూడా ఆ రసంలోకి దిగిపోతాయన్నమాట. చాలా బావుంటుంది టేస్ట్ అయితే. సో, మా నాన్న కూడా ఒకసారి చేస్తే తిన్నారు. చాలా బావుందన్నారు ఈ నిమ్మకాయ చారైతే. సో, అలాగా ఇదిగోండి ఇలా మరుగుతూ ఉంది కదా! ఒక 2 పొంగులు వచ్చిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసుకోండి. చారైతే రెడీ అయిపోతుంది. సో, ఇప్పుడైతే మనం మసాలా పప్పు ఎలా రెడీ చేసుకోవాలనైతే చూద్దాము. సో, ముందుగా నేనైతే ఒక గిన్నెలో ఒక కప్పు వరకి నేను పప్పు తీసుకున్నాననమాట కందిపప్పు. మీరు అప్పటికప్పుడు చేసుకోవాలనుకున్నా పర్వాలేదు. లేదు నేను కాసేపు ఆగి చేసుకుంటాననుకుంటే ముందుగా నానబెట్టేసుకోండి. ఆ తర్వాత నేనైతే ముందుగా ఈ పప్పుని మనం కొంచెం వేయించుకుంటే గనక ఆ ఫ్లేవర్ అనేది చాలా బావుంటుందనమాట. సో, ముందుగా నేనైతే పప్పు వేయించుకొని ఆ తర్వాత నేను ఒక 2 సార్లు కడిగేసి ఆ తర్వాత నానబెట్టేశాను. సో, నాకు టైం లేదు. వెంటనే తినేయాలి కాబట్టి ఆకలేస్తుందని చెప్పి నేను వెంటనే చేశానన్నమాట. ఇంకా వెంటనే నేను బాక్స్ రెడీ చేయాలి అందుకని నానబెట్టిన వెంటనే గిన్నె పెట్టేసి నేను పచ్చిమిర్చి, ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను. ఒక 1 ఆనియన్ అండ్ అలాగే ఒక 2, 3 పచ్చిమిర్చి అన్నమాట. ఆ తర్వాత నేను ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లో ఒక 2, 3 స్పూన్స్ టేబుల్ స్పూన్స్ ఆయిలేసుకొని కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి పప్పుకి. ఎందుకంటే చాలా బావుంటుంది ఆయిల్ ఎక్కువ వేయడం వల్ల మసాలా పప్పుకి. సో, మీరు నార్మల్‌గా వేసేదానికంటే కొద్దిగా ఎక్కువ వేసుకోండి. నేనైతే ఒక 3 స్పూన్స్ వరకు వేసుకున్నాను టేబుల్ స్పూన్స్. ఆ తర్వాత కొద్దిగా పోపు దినుసులైతే వేసుకొని, ఆ తర్వాత దాంట్లో కొంచెం పచ్చిమిర్చి ఒక 2, 3 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకున్నాను. ఆ తర్వాత 1 ఆనియన్స్ అనేవి ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే సరిపోతుంది. చాలా బావుంటుంది. ఆనియన్స్ ఎక్కువైనా పర్వాలేదు. టేస్ట్ బావుంటుంది. ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి. మీకు ఉంటే వేసుకోండి. లేదంటే లేదు. నాకైతే ఉంది కాబట్టి నేను కరివేపాకు వేసుకున్నాననమాట. ఆ తర్వాత ఒక 1 టీ స్పూన్ వరకి నేను పసుపు కూడా వేసుకున్నాను. మంచిగా దీన్నైతే వేంపుకోవాలి. మంచిగా ఆనియన్స్ కూడా నార్మల్‌గా ట్రాన్స్‌పరెంట్ అయ్యే వరకైతే చూసుకోవాలన్నమాట. మరీ ఎక్కువగా వేగకూడదు అండ్ మరీ తక్కువగా కూడా వేగకూడదు. మరీ పచ్చిగా ఉంటే బావుండదనమాట. సో, అందుకని నేను ట్రాన్స్‌పరెంట్ అయ్యే వరకు వేయించుకున్నాను. ఆ తర్వాత ఈ పప్పునైతే వాటర్ తీసేసి ఇంకా పప్పునైతే వేసేసుకున్నాను. చూడండి నేను ఒక పావుగంట వరకైతే నేను నానబెట్టేసుకున్నాను. అంతే ఎక్కువ సేపయితే నానబెట్టలేదు పప్పయితే. ఆ తర్వాత మంచిగా కలుపుకోవాలన్నమాట. ఇందులో మిక్స్ చేసుకోవాలి. సో, ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసుకొని ఒక 3, 4 మినిట్స్ అయితే అలాగే ఉంచేసుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో గానీ, లో ఫ్లేమ్‌లో గానీ. సో, అలా మనకి పప్పనేది వేడెక్కిన తర్వాత మళ్ళీ మూత తీసుకొనైతే మనం కలుపుకోవాలన్నమాట. సో, అలా మనమైతే మంచిగా కలుపుకున్న తర్వాత కొద్దిగా దానికి కావాల్సినన్ని వాటర్ అయితే వేసుకోండి. మీకు దగ్గర కావాలనుకుంటే హాట్ వాటర్ అయినా వేసుకోవచ్చు. నేనైతే నార్మల్ వాటర్ అయితే వేసుకున్నాను. పప్పు మునిగేంత వరకు కొంచెం ఎక్కువే వాటర్ వేసుకోండి. నేను ఒక 3 గ్లాసెస్ వరకైతే వేసుకున్నాననమాట. వాటర్ ఎందుకంటే ఉడికేటప్పుడు మనకి వాటర్ అనేవి ఇంకిపోతూ ఉంటాయి. సో, అలా నేనైతే వాటర్ వేసుకున్నాను.
ఆ తర్వాత మనకి ఒక పొంగనేది వస్తుంది. పొంగొచ్చిన తర్వాత బాయిల్ అవుతుంది కదా! ఆ టైంలో అయితే మనం ఉప్పు, కారం అయితే వేసుకోవాలనమాట. నేను ఒక 3 టీ స్పూన్స్ వరకి సాల్ట్ అయితే వేసుకున్నాను. అండ్ అలాగే కారం అయితే ఒక 1, 1 ½ స్పూన్ వరకైతే వేసుకున్నాననమాట కారం. కొంచెం మీరు స్పైసీ ఎక్కువగా ఉండాలి అని అనుకుంటే 2 స్పూన్స్ వరకు వేసుకోవచ్చు. నేనైతే 1 ½ స్పూన్ వరకు వేసుకున్నాను కారం. సో, ఇదిగోండి ఇలా ఉడుకుతూ ఉంటుందనమాట. అలా మనం కుక్కర్‌లో నేనైతే చెయ్యను. ఈ మసాలా పప్పయితే ఎప్పుడైనా సరే గిన్నెలోనే చేసుకుంటాననమాట. సో, మనం కుక్కర్‌లో చేస్తే ఆ టేస్ట్ అనేది రాదన్నమాట. మసాలా పప్పు టేస్టు వేరేలాగా ఉంటుంది. కాస్త మెత్త మెత్తగా ఉడికిపోతుందన్నమాట. అండ్ అలాగే కన్సిస్టెన్సీ అనేది కూడా కొంచెం డిఫరెంట్ ఉంటది. అందుకని నేను గిన్నెలో చేస్తున్నాను. సో, ఇలా మనం ఉడుకుతూ ఉంటుంది. ఉడుకుతున్నప్పుడు మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒక గింజ తీసి మనకు చేతిలో పట్టుకుంటే కనుక చితికిపోతుంది. అలా ఆ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత మనం మసాలా వేసుకోవాలి అన్నమాట. ఇందులో చూడండి ఇదిగోండి ఇలా పప్పయితే గింజ ఇలా ఉడుకుతుందన్నమాట మెత్తగా. మరీ మెత్తగా కూడా ఉడికించుకోవద్దు. ఎందుకంటే అందులో మొత్తం గుజ్జులాగా అయిపోతుందనమాట. కొంచెం గింజలు గింజలుగా ఉంటేనే ఈ మసాలా పప్పు అనేది మనకి బావుంటుంది టేస్ట్. అండ్ అలాగే కన్సిస్టెన్సీ కూడా మనం అనుకున్న విధంగా వస్తుందనమాట. సో, ఇలా నేను ఒక 1 స్పూన్ వరకైతే టీ స్పూన్ వరకి మసాలా అయితే వేసుకున్నాను. చూడండి ఎలా ఉందో కన్సిస్టెన్సీ కూడా ఈ విధంగా ఉండాలనమాట. మీకు ఒకవేళ వాటర్ సరిపోలేదు అనుకుంటే కనుక మీరు కాస్త హాట్ వాటర్ అనేవి తీసుకొని వేసుకోండి సరిపడా. అప్పుడు మళ్ళీ ఉడికించుకోవచ్చు ఆ హాట్ వాటర్ వేసుకొని. సో, నాకైతే నేను కొద్దిగా సరిపోలేదని చెప్పి హాట్ వాటర్ కెటిల్‌లో అయితే వేడి చేసి కొంచెం వాటర్ అయితే యాడ్ చేశాననమాట. ఆ తర్వాత చూడండి మంచిగా అయితే ఉడికిపోతుంది. ఇలా మనకి ఆయిల్ అనేది సెపరేట్ అయితదనమాట. ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. కన్సిస్టెన్సీ కూడా ఇదిగోండి ఇలాగే ఉంటుంది. మన కర్రీ ఈవినింగ్ వరకు చల్లారిపోయిన తర్వాత కూడా ఇదే కన్సిస్టెన్సీ ఉంటుందనమాట. సో, ఇందులో మీకు కావాలనుకుంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా బావుంటుంది టేస్ట్ అయితే. వేడి వేడి అన్నంలో ఆ చారు పోసుకొని తింటే సూపర్‌గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో, లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ప్లీజ్. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.